రెగ్యులర్ బీఈడీ అంటే క్లాస్ రూము, అటెండెన్స్, ఇంటర్న్షిప్, టీచింగ్ ప్రాక్టీస్. కానీ దర్శిలో ఏం జరుగుతుందో తెలుసా? క్లాసులు జరగవు, అటెండెన్స్లు ఉండవు, ప్రాక్టీస్లు అసలే ఉండవు. కానీ డైరెక్ట్గా వచ్చి బీఈడీ ఎగ్జామ్ రాసేయచ్చు. ఇది చదువు అనాలా, లేకపోతే దీన్ని వ్యాపారం అనాలా, లేకపోతే ఎడ్యుకేషన్ మాఫియా అని చెప్పుకోవాలా? రేపు ఈ బీఈడీ పట్టాలతో స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు వస్తే మన పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టినట్లు? కమిషన్లకు అమ్ముడుపోయిన కాలేజీ చేతుల్లోనా, లేక నిద్రపోతున్న పర్యవేక్షణ వ్యవస్థ చేతిలోనా? యూనివర్సిటీ పెద్దలారా, మీరు ఒకసారి ఆలోచించాలి. మీ అటెండెన్స్ రిజిస్టర్లు కాగితాల మీదేనా, లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ మీరు చేస్తున్నారా, చేయట్లేదా? ఇంటర్న్షిప్ చేసిన స్కూళ్ళు నిజంగానే ఉన్నాయా, లేదా ఫోటోషాప్లో తయారై వస్తున్నాయా? ప్రభుత్వానికి ఒక ప్రశ్న. రెగ్యులర్ కోర్సులో ఎగ్జామ్ మాత్రమే రాస్తే చాలు అనేది అసలు ఎలా సాధ్యమైంది? ఎవరి కనుసన్నల్లో ఇది నడుస్తుంది? ఎవరి ఆశీర్వాదంతో ఈ ఆట నడుస్తుంది? ఇది గనక ఆపకపోతే రేపు మెడిసిన్లో ఎగ్జామ్ మాత్రమే, ఇంజనీరింగ్లో ఎగ్జామ్ మాత్రమే అనే పరిస్థితులు కూడా రావచ్చు. అప్పుడు బ్రిడ్జులు కూలుతాయి, ఆపరేషన్లు ఫెయిల్ అవుతాయి. అసలు ఇదేనా మన దేశం కోరుకునే భవిష్యత్తు? ఈ సందర్భంగా బిఎస్ఆర్ న్యూస్ నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా, చదువు వ్యాపారం కాదు, డిగ్రీ దళారీ కాదు. వెంటనే ప్రత్యేక విచారణ కమిటీ వేయాలి. డమ్మీ కాలేజీల లిస్టు బయట పెట్టాలి. దోషులు ఎవరైనా సరే, కాలేజీ అయినా మధ్యవర్తులైనా చట్టం ముందు నిలబెట్టాలి.